2019 టైంలో బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు ఈ ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఉస్తాద్ రామ్ పోతినేని పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్ మూవీ రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకోగా ఓవరాల్ గా ఏ సర్టిఫికేట్ ను దక్కించుకుంది. సినిమాలో యాక్షన్ పార్ట్ కొంచెం ఎక్కువగానే ఉందని అంటున్నారు. అందుకే ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 2 గంటల 40 నిమిషాల వరకు రన్ టైమ్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా ఓవరాల్ గా సెన్సార్ వాళ్ళ నుండి ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది. కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయకపోయినా కూడా ఆల్మోస్ట్ మొదటి పార్ట్ కు ఏ మాత్రం తీసిపోని విధంగానే సెకండ్ పార్ట్ ఉంటుందని అంటూ ఉన్నారు. మొదటి పార్ట్ లో పోలీస్ మెమొరీని హీరోకి ట్రాన్స్ఫర్ చేయగా రెండో పార్ట్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ మెమొరీని హీరోకు ట్రాన్స్ఫర్ చేయాలని చూడగా హీరో ఏం చేశాడు, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా మిగిలిన స్టోరీ పాయింట్ గా ఉండబోతుంది అని అంటున్నారు. మొత్తం మీద కంప్లీట్ పూరి మార్క్ సినిమా అయినా కూడా హీరో క్యారెక్టరైజేషన్ ఇస్మార్ట్ శంకర్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఎక్సలెంట్ యాటిట్యూడ్ తో సాలిడ్ హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలతో నిండిపోతుందని, వీటికి తోడు ఈసారి మదర్ సెంటిమెంట్ థ్రెడ్ ను కూడా యాడ్ చేయడం, కొన్ని సీన్స్ సెంటిమెంట్ వైజ్ బాగా వర్కౌట్ అయ్యాయని, అలాగే ఆలీ కామెడీ కూడా కొన్ని చోట్ల బాగానే మెప్పించిందని, వీటికి తోడు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయిందని అంటున్నారు. అలాగే మ్యూజిక్ కూడా సినిమాకు మరోసారి ప్లస్ పాయింట్ గా నిలిచిందని చెబుతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ రొటీన్ గానే అనిపించినా కానీ స్క్రీన్ ప్లే వైజ్ ట్రీట్మెంట్ చాలా బాగా మెప్పించే విధంగా ఉందని, మొదటి పార్ట్ ను మించిపోయే రేంజ్ లో సినిమాను తీశారని చెబుతూ ఉండటం విశేషం. మొత్తం మీద సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న తర్వాత సినిమాకు అక్కడ నుండి వినిపిస్తున్న టాక్ అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్లో అయితే రిపోర్ట్స్ వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదే రేంజ్ లో టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ ను రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద సెన్సార్ రిపోర్ట్ అయితే పాజిటివ్ గానే ఉండటంతో సినిమా మీద మళ్లీ ఆశలు చిగురించాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు పూరి జగన్నాథ్ కానీ అటు రామ్ పోతినేని కానీ వరుస ఫ్లాప్స్ లో ఉన్న నేపథ్యంలో ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో కంబ్యాక్ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు అంచనాలను అందుకుని బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.